తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో చాలా కాలం పాటు ప్రేక్షకాదరణ పొంది సక్సెస్ బాటలో కొనసాగి ప్రేక్షకులకి వీడ్కోలు పలికిన ధారావాహిక త్రినయని సీరియల్ గత శనివారం నాడు ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. మార్చి 2, 2020న త్రినయని ధారావాహికను ప్రారంభించారు. 1463 ఎపిసోడ్స్తో త్రినయని సీరియల్ను అంటే జనవరి 25వ తేదీన ముగించారు. జీ బంగ్లా ఛానల్లో బెంగాలీ భాషలో టెలికాస్ట్ అయిన త్రినయని సీరియల్ కి రీమేక్ గా తెలుగు భాషలోనూ ఈ సీరియల్ ను తీసుకొచ్చారు. అషిక పడుకునే నయనిగా, చందు గౌడ విశాల్ గా ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ జంట ఎంతో మంది అభిమానులని కూడా పొందింది. అయితే ఇంతటి ఫాలోయింగ్ పొందిన ఈ జంట ప్రస్తుతం ప్రేక్షకులకి వీడ్కోలు చెప్పడం సీరియల్ చూస్తున్న అభిమానులు నిరాశగా ఫీల్ అవుతున్నారు. అయితే త్రినయని ధారావాహిక సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకి టెలికాస్ట్ అయింది. అయితే చివరి ఎపిసోడ్స్ మాత్రం మధ్యాహ్నం 2:30 గంటలకి టెలికాస్ట్ చేశారు. చివరి వరకు మొత్తం రాత్రి వేళలో టెలికాస్ట్ చేసుంటే బాగుండేది. ఇక త్రినయని సీరియల్ మొత్తానికి ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఎన్నో తప్పుల్ని చేసిన తిలోత్తమ చివరికి మంచిగా మారిపోతుంది. గాయత్రీదేవి ఆమెని బలి తీసుకుంటుంది. అలా త్రినయని కథను సుఖాంతం చేశారు. చివరగా త్రినేత్రి ఆత్మ కూడా నయని దేహంలోకి ప్రవేశిస్తుంది. త్రినయని దేహంలో త్రినేత్రి దేహంలో త్రినయని చివరికి ఉంటారు. ఇలా సీరియల్ కథను ముగించారు. అయితే తిలోత్తమ మళ్ళీ దురంధర కడుపున పుడుతుంది అని చెప్తారు. అయితే మళ్ళీ సీరియల్ ని కొనసాగిస్తారా అని సీరియల్ అభిమానులు అనుకుంటున్నారు. మళ్ళీ ఈ ధారావాహిక 2వ సీజన్ ని తీసుకురారు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సీరియల్స్ ని ఇలాగే ఫైనల్లో ఎండింగ్ ఇచ్చారు. అయితే ఏ సీరియల్ కి సీక్వెల్ ఇంతవరకు రాలేదు. కాబట్టి త్రినయని సీరియల్ కి కూడా సీక్వెల్ రాదు అని చెప్పొచ్చు. త్రినయని ధారావాహికలో ఎంతో మంది నటీనటులు ఎన్నో క్యారెక్టర్స్ లో ప్రేక్షకులని అలరించారు. అషిక పడుకునే త్రినయనిగా, త్రినేత్రిగా, చందు గౌడ విశాల్ గా, పవిత్ర జయరాం, చైత్ర హల్లికేరి తిలోత్తమగా, సురేష్ పటేల్ వల్లభగా, విష్ణుప్రియ హాసినిగా, అనిల్ చౌదరి విక్రాంత్ గా, శ్రీ సత్య అనూష సుమనగా, భావనారెడ్డి దురంధరగా, ద్వారకేష్ నాయుడు జగదీష్ గా, చిట్టి ప్రకాష్ గంగయ్యగా, మేకా రామకృష్ణ నయని తాతగా, రాగమాధురి సంధ్య శ్యామలగా, విజయలక్ష్మి దమ్మక్కగా, జయలలిత లలితాదేవిగా, నిహారిక హర్షు గాయత్రీదేవిగా, రత్నాసాగర్ త్రినేత్రి బామ్మగా, ప్రియాంక చౌదరి జాస్మిన్ గా, చందుదేవ చంద్రశేఖర్ గా, చెల్లా చందు పరశురామ్ గా, కనకదుర్గ పెద్దపుట్టమ్మగా, మలకపేట శైలజ గంటాలమ్మగా, నేహా గంగావత్ సుధగా, గాయత్రి కసిగా, ఆహన బర్ఫీ విశాలాక్షిగా, యష్మి గౌడ సుభద్రగా, ఇంకా గానవి గాయత్రి, పావనమూర్తి ముక్కోటి వైకుంఠం, రాము నాగయ్య, అనుశ్రీరాజ్, మహతి, రాధమ్మ, శశాంక్ ఇలా ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. చక్కటి గ్రాఫిక్స్ తో ప్రేక్షకులని ఈ ధారావాహిక ఆద్యంతం ఆకర్షితుల్ని చేసింది. ఇంకా ఈ సీరియల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి ఉన్నారు. ఈ సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ లో మొదట పవిత్ర జయరాం ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదం వలన ఆమె కన్ను మూయడంతో ఆ క్యారెక్టర్ లోని మరో సరికొత్త నటిని తీసుకొచ్చారు. చాలా కాలం పాటు తిలోత్తమగా పవిత్ర జయరాం ప్రేక్షకుల మనసుల్లో జీవించారు. తిలోత్తమగా మరొకరిని తీసుకొచ్చినప్పుడు అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో చైత్ర తిలోత్తమ క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించారు. దాదాపుగా 5 సంవత్సరాల పాటు త్రినయని సీరియల్ నిర్విరామంగా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. త్రినయని సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? సీరియల్ ని చక్కగా ముగించారా? 5కి మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. త్రినయని సీరియల్ కి సీక్వెల్ రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలాగే త్రినయని సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.